గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఒక బీసీ మహిళ ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు. అసలు బీసీ మహిళ గెలిచేనా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక బీసీ మహిళను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు? మరి సంధించిన బాణం కరెక్టేనా? అసలు ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక తాటి మీదే ఉన్నారా? నిజంగా పథకాలు అందాయా? వాళ్ళ మనోభావాలు కానీ, జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ అభిప్రాయాలే కానీ, సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధే కానీ నిజంగా మైనార్టీలకి, ఎస్టీ, ఎస్సీ, బీసీలకి ఎంతవరకు న్యాయం జరిగింది? స్త్రీ పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిజంగానే స్త్రీలు జగన్మోహన్ రెడ్డికి మా అన్నను రేపు గెలిపించుకుంటాం అనే విధంగా ఉన్నారా? మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఒక పక్కన ఓటిమ గెలుప అనే విధంగా ఉంది వార్. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చింది ఏంటంటే 34వ వార్డు బూసి రాజలత గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. ఆవిడ పరిధిలో ఏంటంటే చాలామంది బీసీ నాయకులు, రాష్ట్ర యోజన అధ్యక్షుడు గూడూరు నాని గారు కూడా ఉన్నారు, కొంతమంది బీసీలు కూడా ఉన్నారు, ఎస్టీ, ఎస్సీలు కూడా ఉన్నారు. వీళ్ళ సమక్షంలో అసలు ఏం జరుగుతుంది ఈ 34వ వార్డులో? నిజంగా జగన్మోహన్ రెడ్డికి గెలుపుకి ఇక్కడ శ్రీకారం చుట్టబడిందా కూడా అడిగి తెలుసుకుందాం. ముందు మన కార్పొరేటర్ గారు బూసి లత గారితో ఒకసారి రాజలత గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రావణి. ఎస్, మీరు కార్పొరేటర్గా వచ్చారు ఓకే. ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ వెళ్తున్నాయా లేదా అన్న విషయం మీకు తెలుస్తుందా? తప్పకుండా ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో 2019 ముందు చూసుకుంటే పెన్షన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు 34వ వార్డు పరిధిలో. నిజంగా ఎవరికైతే అందాలో వాళ్ళకి పెన్షన్ రాలేదు. ఒక వర్గం వాళ్ళకు మాత్రమే జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్ రాశారు. అవి కొన్ని 100 లోపే అని చెప్పొచ్చు. కానీ ఈరోజు 34వ వార్డు పరిధిలో 3 సచివాలయాలు ఉంటే ఒక్కొక్క సచివాలయానికి పెన్షన్ తీసుకునే వాళ్ళే 900 మంది ఉన్నారు. అంటే 3 సచివాలయాల మీద దాదాపుగా 1500 మంది పైగా పెన్షన్స్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు మా జగన్ అన్న అని. మరి జన్మభూమి కమిటీలో గతంలో ఏం జరిగి ఉంటుంది? జన్మభూమి కమిటీ అని ఏర్పాటు చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కమిటీలు పెట్టారు. కమిటీలు పెట్టినప్పుడు ఆ కమిటీ వాళ్ళకి ఎవరైతే నిజంగా పెన్షన్ అవసరమో వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ పెన్షన్ అనేది మంజూరు చేయలేదు. ఎందుకంటే ఎవరైతే 5,000 లంచం ఇస్తే వాళ్ళకు మాత్రమే పెన్షన్ రాశారు. 5,000 నుంచి 10,000 ఒక మనిషి దగ్గర వసూలు చేశారు. మరి నిజంగా మా వార్డులో దాదాపుగా ఎక్కువ ఎస్సీ, బీసీ మైనారిటీస్ ఎక్కువ ఉన్నాము. బిలో పావర్టీ లైన్ మా వార్డులో వాళ్ళు 5,000 రూపాయలు లంచం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరికి పెన్షన్ రాయలేదు. మరి ఈరోజు సచివాలయం పరిధిలో రూపాయి కూడా తీసుకోకుండా నిజంగా లబ్ధిదారులను గుర్తించి పెన్షన్ మంజూరు చేసిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీ పరిధిలో ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంది? 11,000 మంది ఓటర్స్ ఉన్నారు. మిగతా పిల్లలతో కలిపి దాదాపుగా 18,000 మంది దాకా ఉన్నాం 34వ వార్డులో ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అంటున్నారు. నిజంగా పక్షపాతేనా లేదా మహిళా ద్రోహి అని అపోజిషన్ వాళ్ళు కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఏమీ లేదమ్మా. ప్రతి ఒక్క మహిళకి, అర్హులైన అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో ఒక్కొక్క ఇంట్లో వచ్చేసి మేము మొన్న సర్వే చేశాము. జగనన్న మా నమ్మకం నువ్వే జగనన్న అన్న ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి 3-4 పథకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో 5 వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేమైతే జగనన్నకే మా ఓటు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు. నిజంగా మహిళల అకౌంట్లోనే పడుతున్నాయా చెబుతున్నారా? ఖచ్చితంగా మహిళల అకౌంట్లోనే పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు మహిళల దగ్గరికి మీరు ఒక్కోసారి ఏంటంటే బజార్కి వెళ్ళడము, ఒక చిట్ చాట్ వాళ్ళతో లేడీస్తో మాట్లాడము జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటాయి అని ఒక్కొక్కరు అపోజిషన్గా కూడా మాట్లాడుతూ ఉంటారు ఆపోజిట్. అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి మహిళల్లో? అంతా అయితే పాజిటివ్గానే పాజిటివ్గా ఉంది. అందరూ చెప్తున్నారు మాకే వస్తున్నాయమ్మా పథకంలో డబ్బులు అన్నీ పిల్లలకు వస్తున్నాయి, పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇదివరకు అయితే గవర్నమెంట్ స్కూల్స్లో అసలు మూసివేసే పరిస్థితి ఉంది. జగనన్న వచ్చిన తర్వాత స్కూల్ని బాగా రూపుదిద్దారు. భోజనాలని, పిల్లలకు విద్యా దీవెనని అన్ని పథకాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ నుంచి అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. ఆ స్కూల్స్ ని విజిట్ చేశారు మీరు? చేసాం. అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అంతా బాగుంది. ఎందుకంటే చాలా మంది అక్కడ ఏమీ లేదు బోటకం అని అంటున్నారు కదా, మీరు కళ్ళతో చూసారు కాబట్టి ఎట్లా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మా వార్డు కార్పొరేటర్ బూసి రాజలత గారు, నేను కొంతమంది కలిసి అప్పుడప్పుడు విజిట్కి వెళ్తాం.
ఇప్పుడు సెకండ్ లైన్లో మున్సిపాలిటీ స్కూల్ ఉంది, వెళ్ళాము. అక్కడ వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నాం మేము కూడా అప్పుడప్పుడు. కానీ అన్నీ చక్కగా బాగా పెడుతున్నాం. ఓకే. మరి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అసలు బాగోలేదు, వాలంటరీ వ్యవస్థ అంతా బూటకము, ఒక 5,000తో ఒక వాలంటరీ ఎలా ఇంత వర్క్ చేయడం, అసలు ఏమి పథకాలు వెళ్ళటం లేదని ఇలాంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం రోజు పత్రికల వల్లే కానీ ఎలక్ట్రానిక్ మీడియా వల్లే కానీ. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ జగనన్న ప్రభుత్వంలో యంగ్స్టర్స్ వాలంటీర్స్ అందరికీ ఉద్యోగం లభించారు. అలాంటిది ఏమీ లేదు. అందరు వాలంటీర్స్ అందరూ అన్ని గృహాలకు వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలి, ఏంటి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కుంటున్నారు. అలాంటిది అదన్నీ గాసిప్స్ తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు పథకాలే కాకుండా వాళ్ళకైనా సర్టిఫికేట్సే కానీ, అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటే ఇదివరకు గతంలో మనం చూస్తూ ఉంటాం, చాలా ఘోరంగా ఉండేది. నిజంగానే ఒక ఎంఆర్ఓ కానీ వీళ్ళెవరూ కలెక్టర్ కానీ కొంతమంది చేయలేని పనులు నిజంగానే వాలంటీర్ చేస్తున్నారా? చేస్తున్నారు. జరుగుతున్నాయా? జరుగుతున్నాయి 100%. అంటే ఎక్కువగా వాలంటీరు ఈ పథకాలే కాకుండా ఇంకేమేం ప్రజలకు చేస్తున్నారని మీకు తెలిసి? కోవిడ్ టైంలో ఈ మెడిసిన్స్ కానీ, వాళ్ళకి రేషనే కానీ, ఏదైనా ఇంటికి శానిటైజర్ చేస్తున్నారా వార్డులో లేదా అని చెప్పి ఇవన్నీ కనుక్కొని ఆ వార్డులోకి వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా 100% వాళ్ళ ఇది చేశారు. అసలు వాలంటీర్లు ఎవరైనా సరే మాకు జగన్మోహన్ రెడ్డిది మేము ఇలా వర్క్ చేస్తున్నాం కానీ మాకు సాటిస్ఫై లేదు, అందరూ ఇలా అంటున్నారని ఎవరైనా మీతో సంభాషించిన సమయం ఇలాంటిది ఏం జరిగిందా? అలాంటిది ఏం లేదు. ఎందుకంటే అంటూ ఉన్నారు వాలంటీర్లు ఏంటి అసలు మాకు ఇలా వర్క్ ఇచ్చారు, మేము చేయలేకపోతున్నాము, మాకు ఇచ్చే తక్కువ, ఇలాంటివి కూడా వినబడుతూ ఉన్నాయి. ఏమీ లేదు. ఒక బీసీ మహిళ ఈరోజు ఇక్కడ రంగానికి సిద్ధమైంది గెలుపు ఓటమి కోసం. ఎందుకంటే ఓటమి అని అనట్లేదు, కానీ గెలుపు ఓటమి అనేది ఉంటుంది, ఎవరికైనా ఆలోచన ఉంటుంది. అసలు ఈ సిద్ధమైన దానికి నిజంగా మీరు ఆమెను గెలిపించుకునే దానికి మీరు ఉన్నారా? గెలిపిస్తామని కదా. ఎందుకు గెలిపిస్తారు? జగనన్న కోసం. అంటే ఇప్పుడు విడుదల రజనీ గారు వస్తే మీ మహిళలకు న్యాయం జరిగిద్దని ఇలాంటి ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? అన్ని చేస్తుంది నమ్మకం ఉంది. అది ఎలా మీకు తెలిసింది? చిలకలూరుపేటలో కూడా చేసింది కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా 2 టౌన్లో కూడా చేసిద్దని నమ్మకం. మరి ఈ రోజున రజనీ గారు వార్డుకి మన రజనమ్మ అనే ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు కదా, మరి ఈ రోజున అపోజిషన్ కూడా ఏదో ఒకటి మాటలు అంటూ ఉంటుంది, అలా వెళ్తున్నారు, అదేమి లేదు, ఇది ఖచ్చితంగా టీడీపీ కంచుకోట అని. ఇది ఈసారి వైసీపీ కంచుకోట అయింది. పక్కన అసలు టీడీపీ కంచుకోట అనేది ఎందుకు వస్తుంది అది చెప్పగలరు ఎవరైనా? టీడీపీ కంచుకోట, ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ 2 సార్లు ఇక్కడ గెలవడం జరిగింది, కానీ ఒక్కసారి ఇక్కడ టీడీపీ చూసుకుంటే మన హవా నడిచింది. అయితే అసలు కంచుకోట అనే మాట ఎందుకు వస్తుంది? అది అసలు వైసీపీ కాంగ్రెస్ది ఫస్ట్ టికెట్. ఇప్పుడు మన అమ్మట జయరాం బాబు గెలిచారు ఫస్ట్సారి, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు, థర్డ్ సెట్ వెంకటరావు గెలిచారు. ఇది పక్కాగా వైసీపీదే ఈ టికెట్. కానీ కొంతమంది నాయకుల వల్ల కొన్ని బీసీకి వాళ్ళు వీళ్ళందరినీ కొంచెం మద్దతు చేసుకోలేకపోవటం వల్ల అందువల్ల వెనక్కి వెళ్ళిపోయింది. దానివల్ల ఇది కంపల్సరీ ఇజము జగన్మోహన్ రెడ్డిది. ఇది మొన్న చూసుకుంటే ఎలక్షన్స్లో చూసుకుంటే చాలా తక్కువ మెజారిటీతోనే టీడీపీకి వైసీపీకి ఓటింగ్ అనేది రావడం చూస్తున్నాం. మరి ఈసారి పొత్తు అనేది ఉంది కదా, మరి ఈసారి ఈ పొత్తు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక గండంగా మారనుందా? ఎన్ని పార్టీలు గెలిచినా, ఎన్ని పార్టీలు ఒకటైనా జగన్ అన్నని ఏం చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే, ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలా. ఎట్లా వేస్తారు ప్రజలు ఓట్లు? పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. ఒకరోజు ఒక రకంగా మాట్లాడతాడు, ఇంకొక రోజు ఇంకో రకంగా మాట్లాడతాడు. వాల్యూలెస్ క్యాండిడేట్ ఆయన, స్టెబిలిటీ లేని వ్యక్తి, స్టాండర్డ్ అనేది లేదు అతని దగ్గర. ఏం మాట్లాడతాడో కూడా రోజుకు ఒక రకంగా మాట్లాడతాడు. అలాంటి పార్టీలు ఎన్ని గెలిచినా జగన్ అన్న ఏం చేయలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని గద్దెని తిప్పడానికే, ప్రజల శ్రేయస్ కోసమే పెట్టుకున్నాను, నేనేమి పర్సనల్గా ఆశించట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేనేం ఆశించట్లేదు అని 25 సీట్లు వరకు ఈయన మన చంద్రబాబు గారు ఇస్తా అని చెప్తుంటే అతను 40+ ఇవ్వండి, లేకపోతే 60 దాకా ఇవ్వండి, లేకపోతే రెండు ఒక పర్యాయమేమో నేను సీఎం చేస్తాను అని చెప్పేసి నిన్న హరిరామ్ జోగయ్య గారు కూడా చెప్పారు. అలా ఉంటేనే మేము కూడా నాయుళ్ళగా మేము కూడా మద్దతు ఇస్తాము, లేకపోతే మాత్రం మీ పని మీరు చేసేసుకోండి అని చెప్పేసి
పవన్ కళ్యాణ్ గారితో చెప్పినట్టు నిన్న వార్తలు వచ్చింది. అటువంటి దీంట్లో ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్గా ఏదో ఈ స్టూడెంట్స్ 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళే ఓటర్స్, కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువ వయసు గల్లోళ్ళు ఎవరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. అది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా టీడీపీ పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా వాళ్ళకి పొత్తులు కుదరకపోతే రేపు మళ్ళా పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే, వాళ్ళు 40 నుండి 60 అడుగుతున్నారు, వాళ్ళు 25 దాకా ఇస్తామంటున్నారు. ఈ 25 కూడా ఇస్తామంటుంటే తీసుకుంటే వాళ్లకు ఏదన్నా ఉంటుంది, లేకపోతే మాత్రం ఇంకా వాళ్ళ దారి వీళ్ళు, వాళ్ళ దారి వాళ్ళు, ఎవరి దారి వాళ్ళు చూసుకోవటమే. మా జగనన్న మాత్రం మామూలుగా లాస్ట్ టైం ఎలా అయితే ఎన్ని సీట్ల కంటే ఇది చేశారో దానికంటే కూడా ఎక్కువగా సీట్లు, వైనాట్ 175 అని చెప్పి అంటున్నారే, అదే పరిస్థితి ఉంటుంది. మరి ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ మీద అనే మాట ఎక్కువగా వస్తుంది. మరి ఇది ఒక గాసిప్పేనా, లేకపోతే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? అసలు వాళ్ళ ప్రజల అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయో, ఎందుకంటే ఇక్కడ నాయకులు కానీ అందరు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉంటారు కాబట్టి అవి కూడా అడిగి తెలుసుకుందాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత వచ్చిందా? నిజమే అంటారా? వ్యతిరేకత రావడానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్యాకేజ్ ఇస్తే మాట్లాడతాడు, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైనా కానీ వార్డు కార్పొరేటర్ కానీ గెలిచాడా? గెలిస్తే మాట్లాడమనండి. ఉట్టి అబద్ధాలు మాట్లాడటం ప్యాకేజీ కోసం ఓన్లీ పొత్తు తీసుకున్నాడు టీడీపీతో. పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్యాకేజీ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా 8 సార్లు నుంచున్నాడు, డిపాజిట్లు కూడా రాలా. ఇక్కడ కూడా అంతే, డిపాజిట్ కాదు కదా. ఇక్కడ కుర్రోళ్ళు అనేది ఓన్లీ సినిమాలు చూస్తారు కాబట్టి ఫ్యాన్స్ వరకే కానీ ఓటింగ్ అనేది రాదు. ఈ గవర్నమెంట్తో ప్రజలు విసిగిపోయారు, ఈసారి ఓటుతో సమాధానం చెప్పబోతున్నారు అనే మాట ఎక్కువగా అయితే వినిపిస్తుంది. నిజంగా ఓటుతో సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్తారా, చంద్రబాబు నాయుడుకి చెప్తారా? ఓటుతో సమాధానం చంద్రబాబు చెప్తారు. ఎట్లా ఆయన కొంచెం వ్యతిరేకంగా ఓటు వేసి జగన్ గెలిపించుకొని చెప్తారు. ఎందుకు అంత వ్యతిరేకత? మీడియా సృష్టి అండి, మీడియా సృష్టి అంతే. సిద్ధం అనే మీటింగ్స్ ఎందుకు పెడుతున్నాడు? అన్ని చేశాడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు జనాల్లోకి. అన్ని చేసాం కాబట్టి ఈరోజు మేము ఓటు అడుగుతున్నాం. నేను అన్ని పనులు నేను ఏదైతే ప్రకటించాను నవరత్నాలు అన్నీ చేశాను కాబట్టి ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా ఓటు అడుగుతున్నాను. ఏమని ఇచ్చాడు జగన్ స్లోగను? మీ ఇంట్లో నా ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అన్నాడే, కానీ వేరే విధంగా అన్నాడా? మరి ఎందుకు పక్కన పథకాలు ₹1 ఇస్తున్నాడు, డౌన్ నుంచి ఇంకో ₹10 తీసుకుంటున్నారని ఈ మాట ఎందుకు వస్తుంది? మరి అది వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటారండి, వేరే వాళ్ళు ఎవరు అనరు. ప్రజలు అనట్లేదా? అనరు. అది అసలు చెప్తున్నా కదా, మీడియా సృష్టి అంతే. జగన్ అన్న ఇచ్చిన ఎన్ని పథకాలండి. ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చెప్తా, జగన్న సురక్ష ఎంత మంచి ప్రోగ్రాం అండి. ఇప్పుడు బీపీ టెస్ట్ చేయించుకోవాలన్నా, షుగర్ టెస్ట్ చేయించుకోవాలన్నా బయటకు వెళ్ళాలి. అలాంటిది ఏఎన్ఎంలు వచ్చి ఇంటికి వచ్చి చేస్తున్నారు. ఎంత మంచి ప్రోగ్రాం అది. 5 లక్షల నుంచి స్కూల్స్ తీసుకున్నామండి, స్కూల్స్ తీసుకున్నాం. నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ అండి. ఈరోజు ఎంతమంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయ్యారు? ఎంతమంది? నేను రోజు చూస్తూ ఉంటాను టీవీలో. ఎంతమంది? మేము స్కూల్స్ కూడా వెళ్ళాము. అలానే 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు. అది ఎంత మంచి ప్రోగ్రాం. నువ్వు ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి ఇచ్చావా? నీ 14 సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రికి చేసావు, ఎప్పుడైనా ఇచ్చావు ఒక్క సెంటు భూమి పేదవాడికి? ఏకాడికి నీ యొక్క సామాజిక వర్గానికి ఎలా లబ్ధి చేకూర్చాలి, ఇదే నా అజెండా. వేరే ఎజెండా చంద్రబాబు నాయుడికి లేదండి. దాంతోపాటు ఒకటి దేవాడు కొత్త మాస్టర్, ఒకడు పీకే. అసలు అతన్ని గురించి మాట్లాడతాం కూడా వేస్టే. ఈ రోజు పొద్దునే మాట్లాడతాడో తెలియదు, సాయంత్రం మాట్లాడదో తెలియదు, రేపు పొద్దున మాట్లాడదు. అతని పొత్తు వల్లే కదా టీడీపీకి బలం ఉంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అంటున్నారు. మరి మీరు ఇలా అంటున్నారు. చెప్పట్లేదండి, అంతా మీడియా సృష్టి. అతనే మీకు యుద్ధం కావాలంటే యుద్ధం ఏందండి. అతను యుద్ధం చేసేది మాతో. ఆల్రెడీ మేము రంగంలో ఉన్నాం, యుద్ధ రంగంలో సిద్ధంగా ఉన్నాం. మేము మా యొక్క అంబుల పొద్దున అన్ని తీసుకుని రెడీగా ఉన్నాం మేము. రామనండి అతనికి ఇంకా సీట్లుగా వాళ్ళకి మధ్య ఇదే జరగలేదు. అప్పుడే ఆయన సీఎం అయిపోయాడు, ఫెయిల్ అయిపోతున్నాడు. ఏమన్నాడు 2019లో? నువ్వు సీఎం అవ్వు, శాసనం అన్నాడు. జగన్ని ఆపాడా? ఇప్పుడు కూడా అంతేనండి, ఏమి జరగదు. చెప్తున్నా కదా, 24లో ఇక్కడ మా యొక్క పశ్చిమ నియోజకవర్గంలో విజయనగర రజనీ గారు గెలుస్తారు. అక్కడ మా సీఎం జగనన్న గారు ఉంటారు.
అంతే. రజనీ గారు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలవచ్చు? అసలు నిజంగా ఆ గెలుపుకి, ఎందుకంటే మీ అందరి ప్రోత్సాహం ఆవిడకి ఉందా? చాలామంది ఏంటంటే రజనీ గారికి ఆ ప్రోత్సాహం లేదు, ఇక్కడ ఎవరు సఖ్యతగా లేరు అనే మాట కూడా ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ రజనీ గారు విన్ అయ్యారని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అభ్యర్థి అనేవాళ్ళు ఎవరో తెలియట్లేదు. ఎవరిని పెడితే తట్టుకోగలుగుతారో ముందుకు పోతారనేది తెలియనప్పుడు ఇంక మనం విజయం అయినట్టే లెక్క. ఇక్కడే తెలిసిపోతుంది ఆమె స్టామినా ఏందో, ఆమె తిరిగే విధానం ఏందో, కలుపుకునే విధానం ఏందో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి అందరికీ మేలు జరిగే వ్యక్తినే తీసుకొచ్చి పెట్టాలి తప్పితే వేరే వాళ్ళని పెట్టడు. ఇప్పుడు వాళ్ళకి టీడీపీ వాళ్ళు ఉంచుంటారా, ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన ఉంచుంటారా అనేది వాళ్ళకే తెలియట్లేదు. కాకపోతే నేను పవన్ కళ్యాణ్ గారికి చూస్తే జాలి అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు అంటున్నారు. మొన్న తెలంగాణ ఎలక్షన్ జరిగింది, సెటిలర్స్ మొత్తం అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు కదా. ఈ లెక్కన ఎమ్మెల్యే అభ్యర్థి కాపు అయితేనేమో టీడీపీ వాళ్ళు అంటే చౌదరీస్ ఓట్లు వేయరనే విషయం పక్కాగా అర్థమవుతుంది. అదే చౌదరీస్ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే వీళ్ళు వేస్తారు. ఇక్కడే తెలిసిపోవట్ల వాళ్ళిద్దరి మధ్య ఎంత జరుగుతుంది అనేది. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిని గమనించబోవటం బాధాకరం. ఇక్కడ కొన్ని ఏరియాస్ చూసుకుంటే టీడీపీ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి, అంటే చౌదరీస్ ఉన్నాయి. ఆ ఏరియాలోకి వైసీపీ వాళ్ళు వెళ్ళాలన్నా, ఓటింగ్ చీల్చాలన్నా కొంచెం కష్టతరమైన సందర్భాలు ఎదురవుతున్నాయి. నిజంగా టీడీపీకి కొన్ని వార్డులు నిజంగానే కంచుకోట, ఇక్కడ వెళ్ళలేరు ఎవరు. టీడీపీ లేదా? టీడీపీ లేదు అసలు. 23 సీట్లు మొత్తం మన ఏపీలో ఉంటే ఇంకా ఏడుందండి టీడీపీ. మరి అంటున్నారు కదా 175 నియోజకవర్గాలు వేరు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒక్కటే వేరు అని అంటున్నారు. మరి ఈ మాట ఎందుకు వస్తుంది? ఇది ఒక్కటి గెలిస్తే చాలు 175 కొట్టినట్టే అంటున్నారు. గెలిస్తే చాలు కదండి, ఆల్రెడీ గెలిచేసామని చెప్తున్నాము. గెలిచి చెప్తున్నారు. ఒకవేళ మెజార్టీ కోసం చూస్తున్నాం కానీ మా క్యాండిడేట్ రజనమ్మ గారు ఎప్పుడో గెలిచేశారు. ఆమెని ఇక్కడ డిక్లేర్ చేయగానే ఆమె గెలిచారు. సరే, ఇక్కడ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే వాట్ నెక్స్ట్? డిపాజిట్ ఉండదు. వేరే వాళ్ళైనా గొంతుకు వస్తాయి కానీ వీళ్ళకంటే డిపాజిట్ ఉండదు. అది అసలు మెయిన్ వాళ్ళే కదా, మెయిన్ వాళ్ళకి అసలు డిపాజిట్ ఉండదు సార్. వాళ్ళకి ఎందుకు అంత కన్ఫర్మేషన్గా చెప్తున్నారు? ఎందుకంటే మొన్న ఇప్పుడు లోకేష్ చూస్తే మంగళగిరిలో గెలిచినాడు, ఏమన్నా గెలిచాడా? పెద్ద ఇక్కడికి వచ్చి ఏం గెలుస్తాడండి? మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వాళ్ళ అడ్డా కదా, ఎవరు అడ్డా? టీడీపీ అడ్డా కదా, ఎవరు చెప్పారండి? వాళ్ళే చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటే సరిపోయింది. వైసీపీకి ఉంటారు, ఎట్లా అడ్డా అవుతుంది? కన్నతల్లికి ఎలా పెట్టాడు, వినతల్లికి బంగారు గాజులు పెట్టాడు, ఆయన వేసుకుని ఆయన గెలవకి ఇటు వస్తున్నాడు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఉన్న ఇది మంది వాళ్ళ ఉన్నది ఒకటే ఒక వర్గం. మేము 5 వర్గాలు ఉన్నాం. ఎక్కడండి అది? ఎక్కడ అంటే ఇక్కడ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరూ ఒకటేనా? అందరూ ఒకే దాడి మీద ఉండి, ఒకే మాట మీద ఉండి, ఒకే ఓటింగ్ చేస్తామండి. ఒకవేళ రేపు అంటే మేము అనకూడదు, పోని టీడీపీ ఇంకే పార్టీయో బీసీలను విడిగా, ఎస్సీ, ఎస్టీలను విడిగా చేసేసి మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాను, మిమ్మల్ని ఒక విడదీసే విధంగా మీకు పథకాలు అన్నీ చేస్తే మీరు అందరూ విడిగా వెళ్తారు కదా? ఎవరైనా చెప్పింది అసలు విడిగా ఏడుంటామండి. ఒక ఇది సిద్ధం అంటే అది 5 పడితే సిద్ధం. బీసీ, ఎస్టీ, మైనార్టీ అందరూ మనం 5 పంచపాండవులాగా సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా వేరు చేసేది మమ్మల్ని? సిద్ధం, యుద్ధానికైతే సిద్ధం. సిద్ధం అండి. మరి మొన్న చూసుకుంటే చట్టసభలో చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను ఇక్కడ గెలిచిన సీఎం అయిన తర్వాత ఇక్కడ అడుగు పడతానని సవాలు విసిరి మరీ వెళ్ళారు. ఈరోజు 34వ వార్డు మన ప్రియతమ కార్పొరేటర్ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం మైనారిటీస్ల యొక్క రేపు జరగబోయే ఎన్నికల గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్లో అందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఎందుకు వైసీపీకి ఓటేయాలి, వైసీపీని ఎందుకు ఎంచుకుంటారు ఈ బీసీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీలు అంటే గత ప్రభుత్వాలు తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అతని తండ్రి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలపై మమకారంతో 4% రిజర్వేషన్ని అమలుపరిచారు.
ఎన్నో అవంతరాలు వచ్చినాయి. కోర్టు కూడా ఢీకొని తను అసెంబ్లీలో పాస్ చేసుకొని 4% అమలు చేశారు. అమలు చేసిన తర్వాత అదే నాయకుడు వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలపై ముస్లింల పక్షపాతి కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4% రిజర్వేషన్ వల్ల ముస్లిం సమాజం ఇవాళ ఒక కార్పెంటర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. ఒక మెకానిక్ రిక్షా తొక్కి మెకానిక్ పంచర్ వేసే అబ్బాయి డాక్టర్ అవుతున్నారు. ఒక్కసారి మీరు గమనించండి, ఒక్కసారి ఎంతమంది డాక్టర్లు మా కోపాలపేటలో 34 వార్డులు 50 మంది డాక్టర్ల పైన ఉన్నారు. వితౌట్ ఫీజు రీఎంబర్స్మెంట్, ఎలాంటి ఫీజు లేకుండా ప్రభుత్వ రీఎంబర్స్మెంట్తో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, అలాంటి ఎంబీఏలు, సిఏలు అవుతున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మంచి ఆలోచన. దానికి తోడు విద్యా ఆప్తి కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గతంలో ఎక్కడ ట్యూషన్స్ ఉండేవి కాదు. గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాళ్ళం మేమైతే. ట్యూషన్ చెప్పేవాడు అసలు లేడు లెక్చరర్. కానీ అదే పద్ధతి మీద గత 50 సంవత్సరాల పూర్వం జరిగిన దాన్ని మళ్ళా స్కూల్స్ స్ట్రెంగ్తెన్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రైవేటు సంస్థలకి అరికట్టి స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేసి విద్యాభివృద్ధి పాటుపడుతున్నారు. తర్వాత పేద పిల్లలు చదవలేరని హాస్టల్ వసతి, ఫీ రిమర్స్మెంట్, బట్టలు, ప్యాకెట్ మనీ ఎవరండి? ఏ నాయకుడు ఇస్తున్నాడు? గత ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించండి. ఎవరైతే సంక్షేమ విద్యాభివృద్ధి కోసం పాటుపడతాడో దానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఖచ్చితంగా తోడుగా ఉంటారు. సరే, మీ మాటకే వస్తా. ఒకవేళ టీడీపీ రేపటి రోజున ఒక సంక్షేమ పథకాల్లో మైనారిటీలకి కొత్తగా ఏదన్నా పథకం ఇది డిక్లరేషన్ చేసే విధంగా ఒకవేళ ప్రకటిస్తే మీరు అటు వెళ్తారా? నమ్ముతారా? ఎందుకంటే ముందు భోజనం పెట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఎప్పుడో వచ్చేదాన్ని ఆశలను పెట్టుకొని అసలు ఉన్న వ్యక్తిని పోగొట్టుకోలేము కదా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కళ్ళ ఎదురు ఉన్న కనబడుతున్నాయి. కళ్ళ మైనార్టీలకి ఎంతమందికి చట్టసభల్లోకి అవకాశం కల్పించారు ఒకసారి ఆలోచించండి. ఒక మహిళ జకియా ఖానం గారు ఎక్కువ ఏజ్ గల మహిళ, అయినా మండలి డిప్యూటీ చైర్మన్గా ఇచ్చారు. పెద్దల సభకి ఒక నాయకురాలండి. ఎప్పుడు జరగల. ఈ స్వాతంత్రం 75 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగల. అలాంటి మహా వ్యక్తి ముస్లింల పక్షపాతం అనడానికి. ఇంకా ఎంతో ఎమ్మెల్యేలు అందరికి చట్టసభలో అవకాశం ఇస్తున్నారు. పేదవాళ్ళకు అవకాశం ఇస్తున్నారు, ఇతరులు ఇచ్చేవాళ్ళు కాదు. గత ప్రభుత్వం వారు ఎన్నికల సమయంలో ముస్లింల వేట్లు పోతాయి అనే ఉద్దేశంతోనే ఒకే ఒక మినిస్టర్ ఊరికి దాంకే వాస్తే మినిస్టర్ ఇచ్చి పబ్బం కొడుతున్నారు. దాని ప్రతిఫలంగా వారు ఓడిపోవడం జరిగింది. ముస్లింల ఓట్లు వాళ్ళకి వేయలేదు. ఛాలెంజ్గా జగన్మోహన్ రెడ్డికి వేయటం జరిగింది. మెజార్టీ % జగన్మోహన్ రెడ్డి వేయటం వల్లనే అతని ప్రభుత్వం 175 రేపు రాబోతుంది అనే ఒక మంచి తార్కాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉద్దేశం, ఎస్సీ, బీసీ, మైనారిటీలు, పేద వర్గాలే నాకు అండగా ఉంటారు. ముఖ్యంగా అంటే అగ్రవర్ణాలు ఉంటారు, కానీ వీళ్ళే అండగా ఉంటారు. వీళ్ళపైనే ఫోకస్ పెట్టి ఎన్నో సీట్లు వచ్చి బీసీలకు గీయటం జరుగుతుంది. వాళ్ళ ఎంతోమంది ఎన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంతోమంది అలిగిపోతున్నారు, కానీ లెక్క చేయట్లేదు. నాకు పబ్లిక్కే, నేను పబ్లిక్ మనిషిని, నేను వాళ్ళపై నమ్మకం ఉంచుకున్నాను. మొదట దేవుడి మీద, ఆ తర్వాత వాళ్ళపై నమ్మకం ఉంచున్నారు. వాళ్ళు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు, సంక్షేమమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సిద్ధం అనే ఒక నినాదాన్ని తీసుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మైనారిటీలకే సొంతమా? మైనార్టీలు ఎక్కువ అభిప్రాయంతో అందరికీ సొంతం అండి ఆయన. ఎస్సీలకు అంది, ఎస్సీలు ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎస్టీలకు ఎన్ని పథకాలు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, బీసీలకు ఎన్నో ఇచ్చారు అందరికీ. కాకపోతే ఇంత ముందు ముస్లిం మైనార్టీలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. వీరు వచ్చిన తర్వాత అన్నింటిలో ప్రాధాన్యత పెరుగుతూ వచ్చారు. తర్వాత మైనార్టీలకు దుల్హన్ పథకం, ఇంతకుముందు దుల్హన్ పథకం 50,000 ఉండేది, ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మైనార్టీలకి కౌన్సిల్స్లో చట్టసభల్లో అవకాశం ఇచ్చారు. ఏంటి ఎన్నో పథకాలు ఇచ్చారు. ఒక నాయకులు తయారు చేస్తున్నారు ఒక పేద మైనార్టీ ముస్లిమ్స్కి ఎక్కువగా. అందుకనే ముస్లింల ఖచ్చితంగా పక్షపాతం అని చెప్పడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి మేడం. ఈ వార్డులో మైనార్టీలు మీరందరూ అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గురించి నెక్స్ట్ గెలిపించుకోవాలనుకుంటున్నారా, లేదా ఇంకోసారి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇద్దాము, రజనీ ఏముంది ఇంకొకరికి అవకాశం ఇద్దాం ఇలా అనుకుంటున్నారా ఏమైనా? లేదు మేడం, ఈ వార్డు ఖచ్చితంగా ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ వీరందరూ ఇందాక మన సోదరుడు చెప్పినట్టు యూనిటీ ఈజ్ ది పవర్. ఓకే, యూనిటీ ఈజ్ ది పవర్. అందుకోసం మనందరం యూనియన్గా ఉంటాం, యూనియన్ గెలిపించుకుంటాం. గత ఎన్నికే ఒక తార్కాడు. అన్ని మెజార్టీ కంటే 2వ స్థానంలో 3,000 చిలుక మెజార్టీతో మా రాజలత గారి మేడాన్ని గెలపడం జరిగింది. ఏజెంట్స్ కూడా ఇది 34 వార్డులో కూడా ఉండరండి, ఇతర పార్టీ వారు. అంత ఖచ్చితమైన వార్డు అండి ఇది.
ఇది హార్ట్ ఆఫ్ ది టౌన్ అలాంటి వార్డు అనమాట. నో డౌట్ అట్ ఆల్ ఈ వార్డులకు డెఫినెట్లీగా వైసీపీ గెలుస్తుంది. అలాగనే బీసీ నాయకురాలు, మంచి విద్యాధికారులు, యాక్టివ్ పర్సన్, డైనమిక్ లేడీ, ప్రజా సమస్యపై పోరాడే మంచి మహిళ. ఆ మహిళకి ఇక్కడ గుంటూరులో ఎందుకు ఇచ్చారంటే కరెక్ట్ అయిన మనిషి. ఆ కంచుకోటని బద్దలు కొట్టాలంటే ఇలాంటి డైనమిక్ లేడీ కావాలి. అన్ని రంగాల్లో, విద్యారంగం, ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం, సామాజిక వర్గం. వారి భర్త కూడా ఒక వర్గానికి చెందినవాడు. ఈ వర్గాలందరూ కలిసి ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ఆ కంచుకోటని ఇవైతే దాటగలుగుద్ది, ముందుకెళ్ళగలుగుద్ది, విజయం సాధించింది. ముఖ్యంగా ఒకవేళ నా యొక్క బొమ్మ చూసి, నా అభివృద్ధి చూసి ఇక్కడ ప్రజలు వేస్తారు. రెండవది ఈమె యొక్క విద్యార్థిగా వీరు చేసే కార్యక్రమాలు గడపడలు తిరుగుతుంది, యాక్టివ్ మ్యాన్. అందుకోసం ఆమె గెలుపుకు మంచి అవకాశాలు ఉన్నాయి. చెప్పుకునేవండి. ఎన్నోసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది, ఎన్నోసార్లు మేడం. కంచుకోటాన్ని ఎలా చెప్తారు? అది మంచి మాట కాదు. కంచుకోటాన్ని డెఫినెట్లీగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మిజుళ్ళ రజనమ్మ గారు గెలుపుకు మనందరం సహకరిస్తాం. గెలుస్తుంది డెఫినెట్లీ. దేవుడు తలుస్తే నెక్స్ట్ మినిస్టర్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2014-19 రాజకీయాలు, ప్రస్తుత ఇప్పుడు రాజకీయాలు ఇక్కడ లోకల్గా రజనీ గారు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి? 2014కి 2019కి ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే 2024కి ఈ రాజకీయాలు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడి ఉందండి. ఎందుకంటే అప్పుడున్న రాజకీయానికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలలో ప్రజలు చాలా అభ్యున్నతికి మంచి పథకాలు తీసుకొని మంచి పథకాలలో అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు అభినందనలు తెలుపుతున్నారు. ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అప్పటి ప్రభుత్వంలో ఇప్పుడు చెప్పిందే తడువుగా చేయటానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అగ్రపీఠం వేసిన జనాలు నీరాజనాలు పలుకుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి ఇప్పుడు 77 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకి ఇచ్చిన ప్రాధాన్యత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే తప్ప వేరే ఏ పార్టీకి మటుకు లేదండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల వారికి ప్రాధాన్యత, ఒక సీటు అనేది ఏర్పరిచిన ప్రథమ వ్యక్తి ఎవరయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఘంటాపథంగా చెప్పగలండి. ఇంకోటి, ఈ 34వ వార్డు ఇది మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2వ స్థానంలో వచ్చిందండి. మొదటి స్థానం వచ్చి మన మేయర్ గారిది, 2వ స్థానం 3081 అండి మనకు వచ్చిన మెజార్టీ. అప్పట్లోనే 2019లో ఉన్న 7400 ఓట్లేనండి అప్పుడు ప్రజెంట్ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు 11,000 అయింది. అంటే 7400 ఓట్లు ఉంటేనే 3081 వచ్చిందంటే చూసుకోండి ఎంత మెజార్టీ ఇది. అంటే బీసీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఎట్లా అయితే ఇప్పుడు బీసీ ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటే ఇక్కడ మన రజనమ్మ ఉందండి. ఈ రజనమ్మని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి బీసీ వర్గాలు ముందుకు రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఆమె మీద అభిమానంతో ఉన్నారు. ఇప్పుడు మొన్న 2019లో ఏదైతే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎట్లా గెలిచారో దానికి 10 రెట్లు రజనమ్మ గెలుస్తుందని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతున్నామండి. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారో 24కి ఏది ఇప్పుడు దాకా 9 మన నవరత్నాలు ఏదైతే చేశారో ఆ నవరత్నాలకి ధీటుగా 2024లో చేస్తారని చెప్పని ఆశాభావం చూపిస్తున్నామండి. జై జగన్, జై రజనమ్మ. మీరు రాష్ట్ర బీసీ యువ నాయకులు, మీ స్వగ్రామం కూడా ఇక్కడ గుంటూరు వెస్ట్లోనే. ఒక బీసీ మహిళకు మీరు ఎలా సపోర్ట్ ఇవ్వబోతున్నారు? స్ట్రైక్ క్వశ్చన్. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి 34వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి మా చెల్లి రాజ్యలతకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు మా చెల్లి రాజ్యలత ఫోన్ చేసి, అన్న ఈరోజు 34వ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి అందే పథకాల గురించి నా సోదరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఒకసారి మీడియా ముందుకు వస్తారంటే ఏంటమ్మా అంత ధైర్యం అని అడిగాను. అన్నా
ఈ వార్డులో, నా 34 వార్డులో ప్రతి గడపకు కూడా ఈ రాష్ట్ర అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్ని ప్రతి గడపకు కూడా తీసుకెళ్ళే అనే ధైర్యంతో ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పి నా చెల్లి అంత ధైర్యంగా చెప్తే ఒకసారి రావాల్సిందే చూడముచ్చటగా ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తుందో నా సోదరులతో అని చెప్పి చూడటానికి వచ్చాను. సరికపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు అడుగుతున్నటువంటి మేడం, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నల మీద రాష్ట్ర ప్రభుత్వం గురించి 2019కి ముందు, 2019 తర్వాత అని చెప్తాను. సంక్షేమ పథకాల్లో 2019కి ముందు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే ఒక టిష్యూ పేపర్ లాగా, వాడేసిన పేపర్ లాగే మనల్ని వాడుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని చంద్రబాబు నాయుడు అనే ఒక మాయా కింకరుడు మమ్మల్ని వాడుకొని కార్యకర్తలాగా, ఓటర్లుగా మమ్మల్ని పక్కన పడేసేవాడు ఎన్నికలుగా అయిపోగానే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఎన్నికల్లో చెప్పని హామీలు కూడా అమలు చేస్తూ ఏ సంక్షేమ పథకానికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ముందు పెడుతూ మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో మా మహిళలకి 50% రిజర్వేషన్ చేస్తూ మాలాంటి ఇంట్లో ఆడపిల్లలకి, యంగ్స్టర్ లేడీస్ని ముందుకు తీసుకొచ్చి రాజ్యాధికారంలో 50% వాటా ఇస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏమిచ్చి రుణందించుకుంటాం? అనేక సంక్షేమ పథకాల్లో మీరు ఒకసారి చూడండి. ఈరోజు నాడు నేడు కింద మా సోదరులు, మా మైనార్టీ సోదరులు చెప్పినట్టు నాడు నేడు కార్యక్రమం తీసుకోండి. 2019కు ముందు ప్రభుత్వ పాఠశాలలు ఒకసారి పరిశీలించండి. 2019 తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పరిశీలించండి. ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది ఈ బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలో వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి చిరుణం తీసుకుంటాం? అలాగే ఈరోజు ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఇల్లు అనేది, సొంత ఇంటి కళ అనేది ఒకటి ఉంది. అలాంటి కళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈరోజు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారే. మరి ఇది చంద్రబాబు నాయుడు కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు తోక పార్టీ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆసరా కింద డ్వాక్రా మహిళలకి 26,000 కోట్లు మంజూరు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019కి ముందు వైద్యం అనేది ప్రతి పేదవాడికి కూడా అందరి ద్రాక్షగా ఉండేది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని ప్రతి బడుగు బలహీన వర్గాల గడపలోకి తీసుకొచ్చాడు. వాళ్ళ నట్టింట్లోకి డాక్టర్ని తీసుకొచ్చాడు. 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం. పేదలు ఉన్నారు ఈ వర్గాల్లోకి ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళకి అందేలాగా చేయాలని చెప్పి ఈరోజు ఏ కార్యక్రమం అయినా సరే మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, మా అభివృద్ధికి తోడ్పాటుపడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో పయనిస్తూ రాజ్యాధికారంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఒకసారి చూడండి. మీరు ఈ దేశ చరిత్రలో లేదు. ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకుంటే 11 మంది మంత్రులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 11 మంత్రులకి స్థానం కల్పించాడు. అలాగే శాసన మండలిలో 19 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు స్థానం కల్పించాడు. అలాగే 13 కార్పొరేషన్లో 7 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మేయర్లు చేశాడు. 13 జెడ్పీ చైర్మన్లో 9 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు స్థానం కల్పించాడు. మరి చూడండి, పాలన అనేది ఎవరికి దగ్గర చేశాడు? ఈ ప్రభుత్వానికి ఎవరికి దగ్గరగా చేశాడు? ఈ ప్రభుత్వ పథకాలను ఎవరికి దగ్గర చేశాడు? అణగారిన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసమే తన పరిపాలన నడిపిస్తూ కుల మతాలకు అతీతంగా ఈరోజు పెన్షన్లు తీసుకోండి. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలలో అత్యధికంగా 3,000 పెన్షన్ ఇస్తుంది ఏకైక రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరి ఈ పథకాలు ఏ రాష్ట్రం కూడా అమలు అవ్వట్లేదు. ఎవరు ఆలోచించరు? ఈ స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో ఎస్సీఎస్టీల గురించి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటే అణగారిన కులాలు కాదు,
వీళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా వెన్నెముక వాళ్ళే అని చెప్పి చేసి చేతల్లో చూపిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మైనార్టీ వర్గాలకు అందించారు, బీసీలకు అందించారు. కళలో కూడా ఊహించాం మేము అనగానే వర్గాలం. అసలు రాజ్యాధికారం మాకు ఇంత దగ్గర చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు మేము కళ్ళలో ఊహించలేదు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పండి? 40 సంవత్సరాల పార్టీ అంటాడు, 40 సంవత్సరాలు రాజకీయాన్ని ఊహించాడు. మా మైనార్టీ వర్గాలకు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏం చేశాడు? మమ్మల్ని ఏం చేశాడు? రాజకీయంగా మమ్మల్ని వాడుకొని రాజకీయంగా మమ్మల్ని అందరం ఎక్కడనీయకుండా మమ్మల్ని తొక్కి పడేశాడు ఈ చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు అసెంబ్లీలో మా బీసీలు నాయ బ్రాహ్మణులు తమ డిమాండ్ల మీద అడగడానికి వెళ్తే తోకలు కత్తిరిస్తాడు. అంటే ఈ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చంద్రబాబు నాయుడికి కోతుల్లాగో లేకపోతే కుక్కల్లాగో మనుషుల్లాగా అయితే కనపట్ల, జంతువుల్లాగా కనపడతా. తోకలు కట్ చేస్తూ ఉంటాడు, చెవులు కట్ చేస్తూ ఉంటాడు, జుట్టు కదిలిస్తూ ఉంటాడు. అంటే ఈ ఓటర్కి అయితే కావాలి చంద్రబాబు నాయుడికి, మమ్మల్ని ఓటర్గా కార్యకర్తగానే చూస్తాడు. కానీ మమ్మల్ని అయితే మనుషులకి అయితే గుర్తించడం ఈ చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు చేస్తాం మేము ఓటు? ఇంకా ఆయన ఎందుకు అధికారంలో తీసుకొస్తాం? సమస్య లేదు. ఇక చంద్రబాబు నాయుడికి రాజకీయ సమాధి కట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే. ఈరోజు కొత్త పిచ్చోడు వచ్చాడు, మళ్ళీ పిక్నిక్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. సీఎం చేస్తామని చెప్పి మేమందరం ముందుకు వచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు చేస్తానంటాడు. నేను కాదు చంద్రబాబు నాయుడు అంటాడు. ప్యాకేజ్ తీసుకుంటాడు. బాబు నువ్వు ఏమన్నా నిలబడవాయా, మేము చేస్తాం, మేము అట్టడుగున్న అనగారు వర్గాలు అంటే నన్నుగా చంద్రబాబు నాయుడు చేయాలంటాడు. ఇలాంటి లోఫర్లు పెట్టుకొని ఈ రాష్ట్రం ఏం బాగుపడింది? సమస్య లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ రోజు వరకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని తన భుజాల మీద పెట్టుకొని మోసాడు. కాబట్టి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలిపించి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే బహుమతిగా ఇస్తామని చెప్పి మేము మీడియా ద్వారా చెప్తున్నాం. మరి బీసీ మహిళను మీరు గెలిపించుకుంటారని స్ట్రైట్ క్వశ్చన్ వేశాను. మరి మీరు ఒక యువ నాయకులు బీసీ సంఘానికి సంబంధించి, మరి మీ స్వగ్రామం కూడా ఇదే వెస్ట్లో, మరి మీరు ఎలా వర్క్ చేయబోతున్నారు? మొత్తాన్ని ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీని కలగలుపుకొని ఎలా చేయబోతున్నారు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా లేడీ నాయకురాలు చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉందో, ఎంత కాన్ఫిడెంట్గా ఈ రోజు ఎంత ధైర్యం కావాలి. ఇంతమందిని సమావేశపరిచి మీడియా ముందు తీసుకురావాలంటే చాలా ధైర్యం కావాలి. మరి తనకంత నమ్మకం ఉంటే ఈరోజు మరి ఇంతమందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను కూర్చోబెట్టి మాట్లాడిస్తుందంటే తనలో ఉన్న నమ్మకాన్ని చూడండి. అదే నమ్మకం మా మహిళల్లో ఉన్న నమ్మకమే రజనమ్మ. రజనమ్మకి మీరు ఇంకా గెలుపు గురించి ఆలోచించొద్దు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విడుదల రజని అనే పేరుని ప్రకటించారో అదే రోజు గెలిచింది ఈ విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి. మేము ఆలోచిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, మేము ఆలోచిస్తుంది రజనీ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి అసెంబ్లీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని చెప్పి మేమైతే ఎదురు చూస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు ఎక్కువ. మరి వాళ్ళందరినీ కలగలుపుకొని మీరు ఎలా రజనీ గారికి ప్రోత్సహిస్తారనేది నేను మిమ్మల్ని మాత్రమే అడుగుతున్నాను ఒక యువ నాయకుడుగా. మేడం, ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడుతుంది ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీ వర్గాలు ఇక్కడ కూర్చొని చక్కగా ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నామే. రేపు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఎలక్షన్ బూత్కి వెళ్ళి రజనమ్మ నిలబెట్టి గుద్ది ఓట్లు గుద్దికి మళ్ళీ ఆమెను గెలిపిస్తాం. మీకు అసలు ఎలాంటి సందేహం లేదు. అందరం ఐకమత్యంతో ఉన్నాం. అదే ఐకమత్యంతో రజనమ్మను గెలిపిస్తాం, అసెంబ్లీకి పంపిస్తాం. అంటే విడుదల రజనీ అనే నేను అనే దగ్గర అయితే కలవచ్చు అంటారా? అసలు మీరే వింటారు మీ చెవులతో. కలవచ్చు అంటారా? మీరు మీ చెవులతో వింటారు. మళ్ళీ తిరిగి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్నారు విడుదల రజనమ్మ మంత్రివర్గంలోకి వెళ్తుందని చెప్పి మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒక్క ప్రశ్న అందరికీ, ఎందుకంటే ఇక్కడ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ విడివిడిగా ఉన్నారు. మరి మీ అందరు విడివిడిగా ఎవరికి వాళ్ళు అందరూ అంటే టీడీపీ ఇప్పుడు చూసుకుంటే బీసీ జైహో బీసీ అని అంటున్నారు. ఎస్టీ ఎస్సీలకి నేను పెద్ద వ్యక్తిగా ఉంటానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక్కడ ఒక చూస్తే మైనారిటీకి కూడా మేము ఎన్నో తోఫాలు ఇస్తామని చెప్పి ఎక్కడికెక్కడ డివైడ్ చేసి మాట్లాడుతున్నారు. సో ఇదే డివైడ్గా వైసీపీలో కూడా మీ అందరూ ఉంటారా అన్నది డౌట్. ఎవరు చెప్పారు మేడం?
మేడం ఎవరు చెప్పారు చెప్పినే అడుగుతా. అపోజిషన్ ఏమన్నా అయ్యా కదా మేము అడిగే. చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారా? అవును. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక ఏకైక పురుగు ఈ చంద్రబాబు నాయుడు, వాడి కొడుకు లోకేష్. మమ్మల్ని మా అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మా అభివృద్ధికై మా సంక్షేమకై పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వైపే మేము అందరం నిలబడతామని చెప్తున్నాం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు, డివైడ్లుగా కుల మతాలకు ఎవరు విడదీయలేరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఇక ఎందుకు విడిపోతామండి? మేమందరం సమిష్టిగా నిలబడి, ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, చంద్రబాబు నాయుడు మాటల గారడి తక్కుట మారి మాయలు చేస్తాడు. రేపొద్దున మమ్మల్ని నమ్మించడానికి చేస్తాడు. మీకు ఎన్నికల ముందు బీసీలకి తాయిలాలు ఇస్తానంటాడు, బహుమతులు ఇస్తానంటాడు, డబ్బు ఇస్తానంటాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు ఈ సమాజంలో. ఇక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఎవరు విడదీయాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎస్సీలు అనేది మాకు అంబేద్కర్ బొమ్మ 20 ఎకరాల్లో కట్టాడు. మాకు కావాల్సింది ఏంది? మాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు దేవుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మా ఎస్సీలకి ఏం చేశాడు? మాకు గుడి కట్టాడు. అంబేద్కర్ అంటే మాకు దేవుడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎస్సీలకి ఎన్ను ముక్క లాంటి వాడు. ఈ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు ఇన్ని సంవత్సరాలు ఉంటే మాకు అంబేద్కర్ బొమ్మ అనేది ఎందుకు లేదు? రాజ్యాంగంలో ఎన్నిసార్లు బొమ్మలు ఓపెన్ చేసి మాకు బొమ్మ పెట్టలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తాం, చేస్తాం, అది చేస్తాం అని చెప్తాడు, కానీ చేసింది కావాలి. 20 ఎకరాల్లో మాకు అంబేద్కర్ బొమ్మను దేవుణ్ణి నిలబెట్టారు. మేము జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాం, జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాం. రజనమ్మను కూడా అదే పద్ధతిలో మెజార్టీగా గెలిపిస్తాం. ఎస్సీలు ఒక్క క్వశ్చన్, ఈరోజు షర్మిల గారు రాజకీయ ఎంట్రీ ఆంధ్రాలో ఇచ్చారు. మరి ఎస్టీ ఎస్సీ సంబంధించిన ఓటుని చీల్చడానికే షర్మిల ఎంట్రీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ దూరం చేయడానికి వచ్చారనే మాట కూడా వినిపిస్తుంది. మేడం, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పథకాలు కానీ ఏదైనా కానీ అకౌంట్లో డబ్బులు వేశాడు. ఈ షర్మిల అక్కడ మనకి నిలబడి కూడా ఒక్కసారి కూడా మనకి తెలంగాణలో నుంచొని అసలు పార్టీ నమ్ముకొని ప్యాకేజీ కోసం వెళ్ళి ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో ఢీకొంటామంటే అది అసంభవం మేడం. అది ఏంటంటే డబ్బు కోసం వచ్చింది, అంతేగాని ప్రజలైతే నమ్మకం మీద కాంగ్రెస్ ఓటేసేవాళ్ళు లేరు. ఎస్సీ ఎస్టీ బీసీలు జగనన్న మాకు దేవుడు, చంద్రబాబు నాయుడు చేటరు. ఎస్సీలు ఎవడైనా పుడతాడా అని అన్నాడంటే దాని మీద ఎస్సీలు ఎవరైనా ఓటేస్తారా? బీసీలు తోకలు కత్తిరిస్తానంటే బీసీలు ఎవరైనా వేస్తారా? కాబట్టి అసలు రాజధాని నడిపొట్టిన దళిత బహుజనులకి సలహాలు ఇస్తుంటే ఇవ్వకూడదు, మేము అగ్రవర్ణాల చుట్టూ ఉండాం, మా మధ్యలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. కాబట్టి ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలు పుట్టిన వాళ్ళు 4 పార్టీలు కలిసినా కూడా వాళ్ళకి ఎవరు ఓటేయరు. మీరు అడుగుతున్నారు కదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని. ఇప్పుడు ఇందా సార్ చెప్పినట్టుగా రాజధాని ప్రాంతంలో 50,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అది ఎవరు? మన సోదరులేగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళేగా. వాళ్ళు అక్కడికి వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడిద్దని కోర్టు దాకా పెట్టి సుప్రీంకోర్టు దాకా. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంటే కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. అదే కాదు, ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టా అన్ని రకాల ఇబ్బందులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టినా కూడా ఓ పక్కన పరిపాలన కొనసాగిస్తూ మరో పక్కన ఈ పథకాలకి ఏ విధంగా క్లియర్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో కూడా ఎక్కువ వీళ్ళు చెప్పిన పథకాల్లో కానీ ఏదైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న మన వార్డులోనే చూసుకోవచ్చు. వాలంటీర్ వ్యవస్థ కానీ, విద్యా దీవెన కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, వైద్యం కానీ ఎక్కువగా లబ్ధి పొందింది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి పేద ప్రజలకి వైద్యం అందాలని ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా నాన్న ఒక అడుగు వేసి 2 అడుగు వేసని డాక్టర్ గారిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన వైద్యం పెడితే అదే డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ వార్డులో కూడా మా మేడం గారి ద్వారాగా
చాలా వరకు మొన్న జరిగిన వైద్య వర్షాలు కానీ ఆరోగ్య సురక్షలో కూడా ఎక్కువ మంది పేద ప్రజలు కళ్ళజోళ్ళు అయితేనేమి వైద్య పరీక్షలు అయితేనేమి, ముఖ్యంగా ఏంటంటే మొన్న పెట్టినప్పుడు వర్షాకాలం ఈ చుట్టుపక్కల మంది స్లమ్ము దోమల వల్ల ఇంటికి ఒక పేషెంట్ ఉన్నాడు, ఇది టైఫాయిడ్ కానీ మలేరియా కానీ నుంచి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం 100% ఉపయోగపడింది. వాళ్ళు అంటే వృత్తిపరంగా పేదలు వైద్యం చేసుకునే పరిస్థితి లేదు, ఇంటికి వచ్చి పక్షులు పెట్టి మందులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఏ యొక్క బడుగు బలహీన వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనసులో పలానా వాళ్ళని ఫిక్స్ అయితే ఇంకా తరతరాలు అంతే పోతూ ఉండేది. అది క్వశ్చన్ అండి. ఇప్పుడు రేపు టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ వస్తారు, ఇంటికి తిరగాలి, ఏమని అడుగుతారు ఓటు వాళ్ళు 2014 నుంచి 19 వరకు చేసిన పాలన గురించి అడుగుతారా, దేని గురించి అడుగుతారు? ఏం చేశారు రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు అయిన అతను ఆ 5 సంవత్సరాల్లో ఉన్న మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేశాడు. అది తీసుకొని వచ్చి అడగమనండి ఓటు. ఆ దమ్ముందా వాళ్ళకి? ఏమన్నాడు ఇప్పుడు జగన్ ఈ పథకాలు ఇస్తుంటే ఏమన్నాడు? రాష్ట్రం బీహార్ అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి నేను ఈ పథకాలు ఇస్తా ఇంకేదో 6 పెట్టాడు, 6-5 కొత్త పథకాలు పెట్టాడు, చేస్తాడా? నువ్వు 14 సంవత్సరాలు చేసే సీఎంగా ఎప్పుడు నువ్వు చేయలేదు ఆలోచన పేదల గురించి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇస్తున్న వాగ్దానాలు తప్పితే అవి నిజమైన వాగ్దానాలు కావు. అది ప్రజలను మోసం చేసే వాగ్దానాలు. చాలా పోర్టులు బయట చేశారు, బాబీ షూరిటీ, ఆయనకే షూరిటీ లేదు, ఆయనకే మన కోర్టులో 4 ఇచ్చారు షూరిటీ, ఇప్పుడు బయట తిరుగుతున్నాడు. ఏమని తెచ్చుకున్నాడు కోర్టు నుంచి? రోగాల గురించి తెచ్చుకున్నాడు, ఇప్పుడే మోలు తిరుగుతున్నాడు. ఆయన ఎందుకండి? ఆయన ఏమడుగుతాడు చెప్పండి? రేపు పొద్దున ఓటు జనాలకు టీడీపీ వాళ్ళు వచ్చి ఏమని అడుగుతారు ఓటు చెప్పండి? జనసేన వాళ్ళు కానీ, జనసేన అంటే వాళ్ళకి లేదు, టీడీపీ వాళ్ళు ఏమని అడుగుతారు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమని అడుగుతారు? నా పాలన మీకు నచ్చితేనే ఓటు వేయమంటారు. అట్లా అడిగే దమ్ము చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఉందా? ఇదే నా సవాలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, ఇదే నా సవాలు. మీరు ఏమని చెప్పి మీరు ఓటు అడుగుతారు రేపు? మేము సవాల్ చేస్తున్నాం, మేము నవరత్నాలు చేసాము, మేము ప్రజలకు ఇచ్చేసామని చెప్పి మేము ఓటు అడుగుతాం. ఆ దమ్ముతో మేము ముందుకు వెళ్తాము. విడదల రజనీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. దళిత బహుజనుల్ని బానిసలుగా చూడటమే ప్రధాన ఎజెండా. చంద్రబాబు నాయుడికి బానిసలుగా చూస్తున్నాడు. వీళ్ళు అభివృద్ధి చెందకూడదు, దళిత బహుజనులు మన కింద ఉండాలి, మనమే అభివృద్ధి చెందాలి, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, వీళ్ళు ఎంత తొక్కాలో అంతవరకు తొక్కేస్తున్నాడు. అదే జగనన్న ఇంగ్లీష్ మీడియం ఇచ్చి అభివృద్ధి చేయాలి. మరి సమాజంలో ఒక మెయిన్ ఒక స్థలం ఎక్కడో టీడీపీ వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ పొరపాటు చేశారు? ఊరి చివర చేశారు. కానీ విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తి, గొప్ప ఆశా ఎస్సీ బీసీ మైనారిటీలకి ఆశా వ్యక్తి అయినటువంటి జగనన్నని మేము 100% ఓట్లతోటి 175 సీట్లు 170 సాధిస్తామని మేము ఘంటాపథంగా విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైము నేను అసెంబ్లీలో గెలిచి తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను శాసనసభలో అడుగు పెడతానన్నారు. అది జరిగే విషయం కాదు. అది ఆయన అనుకుని ఎట్లా అయితే అనుకున్నారో ఆయన గెలవరు, ఆయన పార్టీ రాదు. అది ఇంకా కనుమరుగైపోయినట్టేనని చెప్పేసి నేను అపోజిషన్ మీద అధికార పార్టీ మీద ఎన్నో ప్రశ్నల వర్షాలు కురిపించిన తరుణంలో ఎన్నో సమాధానాలు అయితే మనకి గట్టిగా అయితే వచ్చినాయి. అయితే ఫైనల్లీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 34వ వార్డు నుంచి అసలు ఎలా రజనీ గారిని బీసీ మహిళని గెలిపించుకోపోతున్నామని ఒక కంక్లూజన్ రాజలత గారు ఇవ్వబోతున్నారు. కార్పొరేటర్ అడిగి తెలుసుకుందాం. 34వ డివిజన్లో నువ్వు అడిగినట్టుగా శ్రావణి, మేము ఎందుకు ఇంత ధైర్యంగా పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారిని గెలిపిస్తామో, అందులో ముఖ్యంగా 34వ డివిజన్ నుంచి మేము ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నామంటే, మా వార్డులో 3500 ఎస్సీ ఓట్లు ఉన్నాయి, 2900 బీసీ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు చాలు. ఎందుకు మేము ఎస్సీ బీసీలు ఇంత గట్టిగా చెప్తున్నామంటే, మాకు సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యంగా మహిళలకి ఆర్థికంగా ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి, మేము నమ్ముకున్నటువంటి వ్యక్తి మా అన్న. మేము ఎంతో గట్టిగా గర్వంగా చెప్పుకున్నది మా అన్న. మా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ నా కొడుకు అని మా తల్లులు
అక్కలు అందరూ చెప్తారు, మా జగనన్న మాకు చాలా పథకాల ద్వారా ప్రతి గడపకి సంక్షేమ పథకాలు సుమారు 10 నుంచి 15 లక్షలు లబ్ధి చేకూరింది. ఒక ఆకలేసినప్పుడు అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోం, అది మన భారతదేశ సాంప్రదాయం. ఒకసారి ఆకలేసినప్పుడు ఆకలి తీర్చిన వ్యక్తిని మనం మర్చిపోకపోతే ప్రతి నెల సంక్షేమ పథకం ద్వారా మాకు ఆర్థిక సహాయము, మా చిన్న బిడ్డలకి మంచి ఆహారం కడుపున పడిన దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా మెడికల్ హెల్ప్ వస్తుంది మాకు. అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ ద్వారా, హై స్కూల్స్ ద్వారా మా చిన్న బిడ్డలకి ప్రతి దినము మంచి పౌష్టికాహారం ఇస్తున్నటువంటి మా అన్నకి, ప్రతి నెల మా అవ్వాతాతలకి పెన్షన్ ద్వారా హెల్ప్ చేస్తున్న మా జగనన్నకి, మా ఇంట్లో మా అక్కకి కుట్టు మిషన్ ద్వారా, అంటే వైఎస్ఆర్ చేయూత ద్వారా, వైఎస్ఆర్ ఆసరా ద్వారా మా అక్కలకి చెల్లెలకి హెల్ప్ చేస్తున్నటువంటి మా అదే జగనన్నకి, అదేవిధంగా మా అన్నకి, ఆటో అన్నకి ఆర్థికంగా భరోసా ఇస్తున్నటువంటి మా అన్నకి, మరి మా పూర్వీకులు, మా కుటుంబ సభ్యులు, మా రైతులు, మా రైతన్న లేనిదే మేము ఈరోజు అన్నం తినలేం. మా రైతన్నకి ఎంతో లబ్ధి చేకూరుస్తూ, రైతన్నకి సహాయం చేస్తూ, మా డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ ద్వారా హెల్ప్ చేసిన మా కుటుంబంలో ఇంత మంచి జరిగిన మా జగనన్ని కాదని మేము వేరే ఎవరి వైపు చూడం. అందుకే ఇంత ధైర్యంగా ఎస్సీలు, బీసీలు, ముఖ్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మా జగనన్న కుటుంబంలో మమ్మల్ని అందరినీ కలిపేసుకున్నాడు జగనన్న. చంద్రబాబు నాయుడు అంటే ఒకే ఒక వర్గం గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ అన్న ఒకే ఒక వర్గం గురించే మాట్లాడతారు. కానీ జగనన్న అంటే ఎన్ని వర్గాలంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీతో పాటు కాపు నేస్త వర్గం కూడా ఉంది మాకు. అంటే అందరూ ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో, అంటే సామాజిక వర్గాలన్నీ కూడా మేము జగనన్న కుటుంబ సభ్యులం. మాకు సామాజిక న్యాయం జరిగింది, మహిళలకి న్యాయం జరిగింది. మహిళా పక్షపాతి అయినటువంటి మా జగనని అక్కడ కుర్చీలో మళ్ళీ మేము కూర్చోబెడతాం. అదేవిధంగా బీసీ మహిళగా మాకు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చినటువంటి మా ఇంట్లో ఆడపడుచైనటువంటి మా రజనమ్మని ఇక్కడ కుర్చీలో కూర్చోబెడతాం. ఆ టీడీపీ, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ కుర్చీలన్నీ మడతపెట్టి ఇంటికి పంపిస్తాం. ఫైనల్ కంక్లూజన్ వినేసాం. ఎందుకంటే హార్ట్గా, ఎందుకంటే ఒక చిన్ని క్వశ్చన్గా మనం మొదలెట్టి పథకాల మీద ఎన్నో విషయాలు గతంలో టీడీపీ చేసినవి కానీ, ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినవి కానీ, ఒక పథకాలే కాదు చెప్పుకోలేని మరిన్ని పథకాలే కానీ మేలు కానీ చేశారని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ కంక్లూజన్ ఎలా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు నమ్మేదే లేదు, ఇంకా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టేదే లేదు. ఎందుకంటే 175 అవుట్ ఆఫ్ 175 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. ఈ యుద్ధంలో మేమందరం సిద్ధం. ముఖ్యంగా 34వ వార్డు అయితే మొత్తం ఒకటే అంటున్నారు. ఎంతమంది వార్డులో పాపులేషన్ ఉందో కూడా ఇక్కడ కార్పొరేటర్ వివరంగా కూడా చెప్పారు. మా ఓటు మొత్తం 34వ వార్డు రజనమ్మకే అని కూడా చెప్పారు. ఆమెను ఖచ్చితంగా విడుదల రజని అని నేను అనే దగ్గర కలుస్తాం. మేమందరం సిద్ధం అనే కూడా ఛాలెంజ్ చేశారు. మరి అందరూ సిద్ధం అనేది చూద్దాం. సో వైఎస్ఆర్సీపీ అంటే ఒక రెడ్ల పార్టీ అనేది రాంగ్. ఎందుకంటే టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు, కానీ వైఎస్ఆర్సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపుతో సహా మొత్తం వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యమే వీరందరూ. సో వై నాట్ ఏపీ నీడ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కావాలి. చూద్దాం మరి ఈ యుద్ధానికి సిద్ధం అందరూ ఉన్నారు. అందరం అంతా ఒక రోజున కలుద్దాం. జగన్మోహన్ రెడ్డి అనే నేను సిద్ధం.